రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలోని ఊడిమూడి గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కి హారతలతోటి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలోని తాడాల బుజ్జి ఆధ్వర్యంలోని ప్రజలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి ఏ మాత్రం కూడా జరగలేదని అన్నారు. ఈసారి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే టీడీపీ రావాలన్నారు. రోడ్లు, సాంకేతికత రంగం, ఉపాధితో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి మంచి అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి మనసున్న అభ్యర్థి సుభాష్ ని బాలయోగి తనయుడు గంటి హరీష్ మధుర్ని కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలోని కోటిపల్లి సుబ్బారావు, కోటిపల్లి సోమసుందరం, తీరంశెట్టి తాతీలు, గొల్లపిల్లి గంగారావు, ఎర్రంశెట్టి రాంబాబు, కోటిపల్లి వీరప్రసాద్, తాడాలలో వరాజు, మా రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం రావడం ఎలా జరిగిందంటే, నెగ్గిన తర్వాత మన ప్రజలందరూ ఎలాగైతే విజయోత్సవం చేసుకుంటారో అలా గడప గడపకి కూడా అందరూ కూడా హారతులు ఇచ్చి పూలదండలతో సత్కరించి అందరూ తీసుకెళ్ళడం జరిగిందండి. సుభాష్ గారు 7 గంటలకు రావడం జరిగిందండి. ఊడిమూడి గ్రామం 7 గంటలకు వచ్చి 9:30 వరకు కూడా గడప గడపకి తిరిగి అందరికీ తెలుగుదేశం ఉన్న మేనిఫెస్టో గురించి అన్నీ వివరించి ఈరోజు ఆయన చెప్పి వెళ్ళడం జరిగిందండి. గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా కావాలని కోరుకుంటున్నారండి అందరూ. గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అందరూ చాలా ఆశగా ఉన్నారండి. అందరూ భరోసా కూడా ఇచ్చారండి వాసంశెట్టి సుభాష్ గారికి. మన ఎంపీ మాధురి గారిని కూడా మా గ్రామం నుంచి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అనుకుంటున్నారండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. కె గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో ఇవాళ వాసంశెట్టి సుభాష్ గారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రావటం జరిగిందండి. గడప గడపగా తిరగటం జరిగింది. ఆయనకి మా ఊరు ఆడపడుచులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. అలాగే భారీ మెజార్టీతో సుభాష్ గారిని మేము గెలిపించుకుంటామని మా ఊళ్ళో అందరూ కూడా చెప్పడం జరిగిందండి. అందరికీ కూడా సుభాష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మాకు మాట ఇచ్చారు. ఎంపీ అభ్యర్థి అయినటువంటి గంటి హరీష్ మధురి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కె గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో వాసంశెట్టి సుభాష్ గారు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మా గ్రామానికి వచ్చేసి గ్రామంలో గడప గడపకు తిరిగి గ్రామస్తులందరూ, ఆడపడుచులందరూ బ్రహ్మరథం పెట్టి హారతులు ఇచ్చి అఖండ మెజారిటీతో ఎంపీ గంటి హరీష్ రావు గారిని, వాసంశెట్టి సుభాష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని, ఈ వైసీపీ అరాచక పాలన ప్రాళదోలి మాకు సురక్షితమైన పాలన గురించి అందరూ బ్రహ్మరథం పెట్టి భారీ మెజారిటీతో గెలిపిస్తామని అందరూ భరోసా ఇచ్చారు.